నీట్ యూజీ 2026, నీట్ యూజీ 2024, యూపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ 24, బీహార్ సిహెచ్ఓ ఎగ్జామ్ 24, ఛత్తీస్గఢ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ 24, జార్ఖండ్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ 2023, రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ 23, తెలంగాణ పిఎస్సి పేపర్ లీక్ 23, తెలంగాణ 10th క్లాస్ పేపర్ లీక్ 23. అసలు ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన పేపర్ లీక్స్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా చాలా పెద్దది. నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది జరిగింది. దీని గురించి మీరు అందరూ న్యూస్ చదివే ఉంటారు. నీట్ యూజీ అనేది ఒక పాపులర్ ఎగ్జామ్, పెద్ద ఎగ్జామ్ కాబట్టి ఇంత పెద్ద న్యూస్ అయింది. అయితే మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే లాస్ట్ 5 yearsలో ఎన్ని పేపర్ లీక్స్ జరిగాయో మీకు తెలుసా? వీడియో పాజ్ చేసి మీరు ఎన్ని ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. ఈ నెంబర్ చెప్తే ఆశ్చర్యపోతారండి. లాస్ట్ 5 yearsలో 65 కంటే 65 కంటే ఎక్కువగానే ఎగ్జామ్స్ కాంప్రమైజ్ అయిపోయాయి. 65 ఎగ్జామ్స్. వీటిలో ఎంతో తెలుసా? అక్షరాల 1,70,00,000 మంది యువత యొక్క భవిష్యత్తు. ఈ లీక్ అయిన ఎగ్జామ్స్కి అటెండ్ అయిన అభ్యర్థుల సంఖ్య 1,70,00,000 అండి. ఇంతమంది భవిష్యత్తు కాంప్రమైజ్ అయింది. ఒకసారి పేపర్ లీక్ అయిందంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇదంతా ఓకే, కానీ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అదే పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవచ్చు. అది అతని భవిష్యత్తుకి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. కేవలం కొంతమంది దురాశ వల్ల జరిగే అనర్థం ఇది. మరి ఇన్ని జరుగుతున్న గవర్నమెంట్ ఏం చేయట్లేదా అంటే, ఎస్, గవర్నమెంట్ ఒక చట్టాన్ని పాస్ చేసింది. దాని పేరే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. అయితే కేవలం చట్టాలు చేస్తే పని సరిపోతుందా? దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన పొలిటికల్ విల్ అనేది ఉండాలి. బ్యూరోక్రాటిక్ రిజాల్వ్ అనేది ఉండాలి. అంతేకాదండి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా అడ్డదారులు తప్పకుండా సరైన మార్గంలో వెళ్ళగలిగే మోరల్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. అప్పుడే ఇటువంటి పేపర్ లీక్స్ అనేవి జరగవు. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.